ఇక తెలంగాణలో కూడా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. 17 పార్లమెంట్ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. ఈ రోజు నుంచి ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. తెలంగాణలో కూడా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఫోన్లో అశోక్. మే 13 దేశవ్యాప్తంగా 95 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. సార్వత్రిక ఎన్నికల 4 రోజుల ఎన్నికల ప్రక్రియకు రంగం సిద్ధమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలో 10 రాష్ట్రాల్లోని 96 లోక్సభ నియోజకవర్గాలకు మే 13 పోలింగ్ జరుగుతుంది. సో 4వ విడత ఎన్నికల ప్రక్రియకు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత ఈ విడత నామినేషన్ల దాఖల ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. సో మొత్తం 96 లోక్సభ స్థానాలకు పోటీ సిద్ధమయ్యే అభ్యర్థులు ఏప్రిల్ 25 వరకు నామినేషన్ దాఖలు చేసినందుకు అవకాశం కల్పించింది. 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 6న జరుగుతుంది. సో ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువిచ్చింది. 4వ విడతలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాలకు ఎన్నికలు ఉన్నాయి. సో తెలంగాణలో 17, ఆంధ్రప్రదేశ్ లో 25 లోక్సభ స్థానాలకు 4వ విడత ఎన్నికలు ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ స్థానాలకు, ఒడిశాలో 28 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4వ విడతలో పోలింగ్ ఉంది. సో ఈ రోజు నుంచి ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఈ రోజు నుంచి ఎవరైతే 4వ విడతలో ఎన్నికలు ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయవచ్చు. సో ఏప్రిల్ 26 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఏప్రిల్ 29న నామినేషన్ల సంబంధించిన స్క్రూటినీ జరగబోతోంది. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలను మా ప్రతినిధి